వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కు సంబంధించినటువంటి శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రోటోకాల్ వివాదం కొనసాగుతుంది. కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ మనతో ఉన్నారు. మీరు నామినేషన్ వేశారు, మీ అభ్యంతరాలు ఏంటి? మీరు ఈసీకి ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? మీరు ప్రధానమైన పాయింట్అవుట్ ఏంది? తప్పనిసరిగా నేను ప్రెస్కు అడ్రస్ చేస్తుంటే వాళ్ళు కార్లు తీసుకొచ్చి హారన్లు కొట్టడం నా వెనకాల, ముఖ్యంగా కార్లను 100 మీటర్ల దూరమే ఆపి నడుచుకుంటూ రావాలి. మేమైతేనేమో 100 మీటర్ల దూరం నడుచుకుంటూ రావాలి. వాళ్ళకైతేనేమో సరాసరి కాన్వాయ్ అంతా కూడా కలెక్టర్ ఆఫీస్ దాకా లోపల దాకా పోతుందా? ఇది ఎక్కడ ఉందా? ఎక్కడైనా ఉందా? కనీసం నామినేషన్ వేసినప్పుడు 100 మీటర్కి వెళ్ళి దిగి నడవాలి. గౌరవ ముఖ్యమంత్రి ఇంతకుముందు కేసీఆర్ గారు నామినేషన్ వేసేటప్పుడు 100 మీటర్లు నడిచేసిండ్రు. మరి ఇక్కడ పరిస్థితి ఏంది? కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో కొమ్ముక్కైంది. ఇవి ఎన్నికలు జరుగుతలేదు, దౌర్జన్యాలతో ఎన్నికలు జరుపుతుండ్రు. అంటే వయలేటింగ్ ద రూల్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ 100% వయలేటింగ్ కేసుతో పాటు ముఖ్యంగా పోలీసు వాళ్ళ మీద కూడా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అధికారులు చర్య తీసుకోవాలి. నేను ఈరోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చర్య తీసుకోండి. మంత్రులకు న్యాయం, వేరేలకు ఒక న్యాయం ఉండకూడదు. జై తెలంగాణ. సో మొత్తం మీద ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. మంత్రులకైతే ఒక న్యాయము, మామూలు వ్యక్తులకైతే ఒక న్యాయమా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్కి నేను ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.